హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్. ఇవాళ మన వీడియోలో శ్రావణ మాసం మొదటి వారం నేను చాలా ఈజీగా పక్కా కొలతలతో దేవుడికి నైవేద్యం కింద రవ్వ కేసరి అయితే చేశానండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలండి. అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగాక అవి ప్లేట్లోకి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ కేసరి చేసుకుంటున్నామో ఆ కప్పుతో కప్పు రవ్వ వేసుకుని అది కూడా ద్వారగా వేపుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్ వేపుకుని తీసేసుకున్న ఆ నేతిలోనే రవ్వ కూడా వేసుకుని వేపుకోవాలండి. ద్వారగా వేగాక పక్కకి పెట్టేసుకుని మరో ప్యాన్ పెట్టుకుని అందులో మీరు ఏ కప్పుతో అయితే చేసుకుంటున్నారో ఆ కప్పుతోనే 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 కప్ అయితే పాలు వేసుకోవాలి. వేసుకున్నాక మన దగ్గర ఇలాచి ఉంటుంది కదండి, అవి కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. అలాగే బాగా మరిగాక ముందు ద్వారగా ఏపి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదండి, అది కూడా వేసుకుని ఒక చేత్తో ఆ రవ్వ వేసుకుంటూ ఇంకో చేత్తో తిప్పుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. గట్టిగా ఉండల కింద ఉంటుందండి, అందుకని చెప్పుకుంటా వేసుకుంటే ఉండలు కట్టవు. అలాగే అదే కప్పుతో పంచదార కూడా వేసుకోండి. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటామండి, అందుకని కొద్దిగా తగ్గించి వేసాను. ఆ కప్పుతో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలా మరొకసారి తిప్పుకుని పైనుంచి నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకుని ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేపుకుని పెట్టుకున్నాం కదండి, అవి కూడా పైనుంచి వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వేడివేడిగా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. అలాగే నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే కలపలేదండి, నార్మల్గానే చేశాను అంతే. మీకు అవైలబుల్గా ఉంటే ఫుడ్ కలర్ కొద్దిగా వాటర్లో కలుపుకొని వేసుకోండి కొంచెం లాస్ట్లో. దేవుడికి నైవేద్యంగా రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి. నా